హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనము వీడియో నెంబర్ 446లో ఉన్నాము. ఈరోజు కూడా టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే ప్రతి సబ్జెక్టు కవర్ అయ్యేలాగా ఈ క్వశ్చన్స్ అయితే నేను డిజైన్ చేస్తున్నాను. మీరు సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానివ్వండి, ఇతరత్ర టీజీపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ వీడియోస్ని అయితే నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు తప్పకుండా చూడండి. మీకు నా వీడియో అప్డేటెడ్ వీడియో రావాలంటే మీరు చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకైతే రీచ్ అవుతుంది. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషను, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండడం వల్ల క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, నేను ఎక్కడైనా స్ట్రెచ్ చేస్తున్నా, ఇంపార్టెంట్ అంటున్నా అంటే అది ఇంపార్టెంటేనండి, డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొత్తం మీద ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మనం ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ప్రతిరోజు మనం చాలా విషయాలు మాట్లాడుతూనే ఉంటాము. పోటీ పరీక్షలలో సక్సెస్ గురించి అనేక టిప్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు నేను నా వీడియోస్ ద్వారా అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి 2026 జూలై 25న భారతదేశంలోని ఏ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మీరు దీన్ని నోట్ చేసుకోండి, రాసుకోండి, నోట్బుక్ తీసుకొని. మీకు ఎక్కడా లభించినటువంటి సమాచారం నేను ఇక్కడ ఇస్తాను, ఎందుకంటే ఇది ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్ ప్లేసు ఒకటి. ఈ రీసెంట్గా యునెస్కో మన హెరిటేజ్ లిస్ట్లో చేర్చింది ఇండియా నుంచి. యునెస్కో అంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి. సరే, ముందైతే ఆన్సర్ డైరెక్ట్ చూడండి. ఏమంటున్నా నేను, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన ప్రదేశం ఇండియా నుంచి ఏది? సారనాథ్ అండి. యూపీలోని సారనాథ్ను రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చింది. ఫస్ట్ యునెస్కో అంటే అర్థం చేసుకోండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఏర్పాటేమో 1945 నవంబర్ 16న ఏర్పాటైంది. 1946 నుంచి ఇది ఇంప్లిమెంట్ అంటే అమల్లోకి వచ్చింది ఈ సంస్థ. గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఎట్లా వస్తే అట్లా ఆన్సర్ చేయాలి. ఇక దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉందండి. వీళ్ళు ప్రతి సంవత్సరము ఒక మీటింగ్ ఏదైనా ఒక నగరంలో కండక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో ఉన్నటువంటి ముఖ్యమైన నిర్మాణాలకు ఒక హోదా ఇస్తారన్నట్టు, వారసత్వ జాబితాలో చేరుస్తారు. ఆ హోదా కనుక దక్కితే ఆ నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఆటోమేటిక్గా అక్కడ టూరిజం అనేది ప్రమోట్ చేయబడుతుంది. సో అట్లా మనకు భారతదేశం నుండి రీసెంట్గా వీళ్ళ లిస్టులో చేరిన ప్రదేశం అనేది యూపీలోని సారనాథ్. మన ఇండియా నుంచి ఇది 45వ ప్లేస్ అండి. ఇండియా నుంచి ఇప్పటికే 44 ప్లేసెస్ ఈ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయి. ఇది 45వ ప్లేస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఎన్నో ప్రదేశం అంటాడు భారతదేశం నుండి. సో 45వ ప్లేస్. ఇక సారనాథ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకు ఈ ప్లేస్ను యునెస్కో తన హెరిటేజ్ లిస్ట్లో చేర్చింది అంటే, మీకు సారనాథ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సైట్ అండి. ఇంకా దానికంటే ముందు యూపీ నుంచి ఇంకేమైనా ప్రదేశాలు ఉన్నాయా అవి కూడా చెప్తా మీకు. దానికంటే ముందు ఉత్తరప్రదేశ్ నుంచి ఈ లిస్ట్లో తాజ్మహల్ ఉంది. షాజహాన్ నిర్మించాడు. 1631 నుంచి 53 మధ్య ఈ నిర్మాణం జరిగింది. తాజ్మహల్ నిర్మాణం అనేది 22 సంవత్సరాలు. తర్వాత మీకు ఆగ్రా పోర్టు, ఇది అక్బర్ నిర్మించిన ఆగ్రా పోర్టు కూడా మీకు యునెస్కో లిస్టులో ఉంది. ఇవి గతంలోనే చేర్చబడ్డాయి, గమనించండి. 2026లో సారనాథ్ చేర్చింది, ఇవి గతంలోనే చేర్చబడ్డాయి. ఫతేపూర్ సిక్రీ, ఇది కూడా అక్బర్ నిర్మించిండు, కొంతకాలం తన రాజధాని కూడా చేసుకున్నాడు, ఇది కూడా యూపీలోనే ఉంది. ఈ 3 ప్లేసెస్ గతంలో చేర్చబడ్డాయి. ఇప్పుడు 4వ ప్లేస్ సారనాథ్ మనకు రీసెంట్గా చేర్చిండు. సారనాథ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు గమనించండి, ఇది మీకు ఉత్తరప్రదేశ్లో వారణాసికి దగ్గరగా ఉంటుంది ఈ ప్లేసు, సారనాథ్ అనే ప్లేసు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది అంటే, గౌతమ బుద్ధుడు, బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత, తనకు జ్ఞానోదయం అయింది ఎక్కడండి? బీహార్లోని బోధిగయలో జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ అంటాం కదా. జ్ఞానోదయం అయిన తర్వాత బౌద్ధం యొక్క కాన్సెప్ట్ను తన 5గురు శిష్యులకు ఎక్కడ బోధించిండు అంటే సారనాథ్కు వెళ్ళి బోధించిండండి. అందుకే అసలు బౌద్ధం ఆవిర్భావమే సారనాథ్లో జరిగిందని చెప్పాలి.
క్వశ్చన్ కూడా అడిగిండు గతంలో, బౌద్ధ మతం ఎక్కడ స్థాపించబడింది అన్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి కొందరు లుంబిని వనం అని, కొందరు బోధగయ అని రకరకాల ఆన్సర్స్ పెట్టేసుకున్నారు. కానీ క్లారిటీ ఏంటిదంటే గౌతమ బుద్ధుడు తన ఫస్ట్ స్పీచ్ ఎక్కడైతే డెలివరీ చేసిండో అక్కడే బౌద్ధం ఆవిర్భవించినట్టు లెక్క. అది సారనాథ్లో జరిగింది. అందుకే అశోకుడు సారనాథ్లో మీకు ఒక స్తంభం, అంటే ఒక రెడ్ శాండ్ స్టోన్ తోటి ఒక స్తంభం పిల్లర్ నిర్మించిండు. అక్కడ మీకు కొన్ని స్తూపాలు ఉన్నాయి బౌద్ధ మతానికి సంబంధించి. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ సారనాథ్ అనేది. ఆ సారనాథ్లో ఉన్న అశోకుడి రాతి స్తంభం ఆ లయన్ క్యాపిటల్ నుంచే ఇండియా నేషనల్ ఎంబ్లం కూడా తీసుకున్నది. మన జాతీయ చిహ్నం కూడా అక్కడి నుంచే తీసుకున్నాం. అందుకని ఈ ప్లేస్కు ఉన్నటువంటి హిస్టారికల్ ఇంపార్టెన్సీ దృష్ట్యా యునెస్కో తన వారసత్వ జాబితాలో ఈ ప్లేస్ను చేర్చింది. అర్థమైంది కదా ఈ ప్లేస్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. బౌద్ధ మతంతో చాలా సంబంధాన్ని కలిగి ఉండి బౌద్ధులకు పవిత్రమైన క్షేత్రంగా ఉన్నటువంటి సారనాథ్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో చేర్చింది. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయమైన తర్వాత ఫస్ట్ స్పీచ్ అక్కడే ఇచ్చిండు. దాన్ని ఏమంటున్నామంటే ధర్మచక్ర పరివర్తన అంటామండి. అది ఇక్కడే జరిగింది. ఇక యునెస్కో రీసెంట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకు దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో జరిగింది 48th మీటింగ్. అక్కడ ఈ ప్రదేశాన్ని వారసత్వ జాబితాలో చేర్చిండు. అంటే మనకు ఇండియా నుంచే కాదు, ఇంకా వివిధ దేశాల నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ వాళ్ళు చేర్చినారు. కానీ మనకి ఇండియాలో అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి నేను ఇచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామా? రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ జూలై 22, 2026 కార్వార్ నావల్ బేస్లో ఏ యుద్ధ నౌకను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు? మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కంటిన్యూ వస్తున్నాయి సార్. మొన్న మహేంద్రగిరిని కూడా భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టిండ్రు. ఇవన్నీ చదవాలని అంటే చదవాలండి, తప్పదు మనకి. ఎందుకంటే అడుగుతున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామినేషన్స్లో లేటెస్ట్. అందుకే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, వెంబడి ఇచ్చేస్తున్నా. సో కార్వార్ నావల్ బేస్ అనేది మనకు కర్ణాటకలో ఉందండి. ఈ క్వశ్చన్ ఒక్కోసారి ఏమడుగుతాడంటే కార్వార్ నావల్ బేస్ ఎక్కడ ఉంది అంటాడు. స్టూడెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు? రీసెంట్గా కార్వార్ నావల్ బేస్లో ప్రవేశపెట్టిన యుద్ధ నౌక పేరు గుర్తుంచుకుంటాడు, డేట్ గుర్తుంచుకుంటాడు, అన్ని గుర్తుంచుకుంటాడు. కానీ కార్వార్ నావల్ బేస్ ఎక్కడ ఉందో చదవడు. క్వశ్చన్ అక్కడ వస్తుంది. కార్వార్ నావల్ బేస్ కర్ణాటకలో ఉంది. అక్కడ ఒక యుద్ధ నౌకను రీసెంట్గా కమిషన్ చేసిండు, భారత నౌకాదళంలోకి ఇంట్రడ్యూస్ చేసిండు. ఆ నౌక పేరు ఐఎన్ఎస్ మాల్వాన్. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇది అత్యంత ఆధునిక యుద్ధ నౌక అండి. దీని ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్, తక్కువ లోతు ఉన్నటువంటి సముద్ర జలాలలో ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డటువంటి ఒక ఆధునిక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక అండి ఇది. దీన్ని ఎవరు నిర్మించిండ్రు అది నోట్ చేసుకోవాలి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు, సిఎస్ఎల్ అంటాం కదా, దీన్ని నిర్మించిండ్రు. కొన్నేమో మజ్గాన్ డాక్ వాళ్ళు నిర్మిస్తారు, కొన్నేమో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, అలా మనకు కొన్నేమో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కలకత్తాలో వాళ్ళు నిర్మిస్తారు. కాబట్టి ఎవరు నిర్మిస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా కూడా క్వశ్చన్ నెంబర్ 3. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2026 ఎవరికి లభించింది? జనరల్గా స్టూడెంట్ అవార్డు చదువుతున్నప్పుడు ముఖ్యమైన చదువుకుంటాడు. ముఖ్యమైన అంటే భారతరత్న కానివ్వండి, జ్ఞానపీఠ కానివ్వండి, నోబెల్ పురస్కారాలు చాలా ఉంటాయి. ఈ కొన్ని చిన్న చిన్న అవార్డ్స్ ఉంటాయి అంటే దృష్టికి రాని. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేయరు. కానీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రతి సంవత్సరం ఇస్తారు. తిలక్ వర్ధంతి రోజు ఆగస్టు 1న భారతదేశంలో వివిధ రంగాలలో కృషి చేసినటువంటి అమూల్యమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తులకు ఇస్తారు అవార్డు. రీసెంట్గా 2026లో ఈ అవార్డు వచ్చింది కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్కి వచ్చింది. ఇక్కడ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అవార్డు కంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్కి ఉంది. ఇక్కడ అజిత్ దోవల్కి ఇచ్చిందండి. అజిత్ దోవల్ ఎవరండి? భారతదేశంలో జాతీయ భద్రతా సలహాదారు. ఆయన చేయనటువంటి కృషి లేదు. ఇండియన్ సెక్యూరిటీ కోసము, ఇండియన్స్ సేఫ్టీ కోసము అజిత్ దోవల్ చేస్తున్నటువంటి నిర్విరామ కృషికి గుర్తింపుగానే ఈ తిలక్ స్మారక ట్రస్ట్ వాళ్ళు ఇస్తారన్నట్టు అవార్డు. వాళ్ళు అజిత్ దోవల్ని ఈ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు కోసం ఎంపిక చేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అజిత్ దోవల్ ఎవరు అనే ప్రశ్న కూడా వస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు అండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. చాలా ఆపరేషన్స్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అజిత్ దోవల్ గురించి మీకు తరచుగా వస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డు అనేది మనకు ఆగస్టు 1న ఇస్తారు. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న మహారాష్ట్రీయ మండల్ గ్రౌండ్లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది. సరే, ఇది ఏ రోజు ఇస్తారనేది పెద్ద ప్రశ్న కాకపోవచ్చు. ఎవరికి ఇస్తారో ఆ అవార్డు ఇంపార్టెన్స్ ఏంటిది, ఎవరిస్తారు అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఇక బాలగంగాధర్ తిలక్ జాతీయ ఉద్యమంలో
చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి స్వాతంత్ర సమర యోధుడు. మీరు మితవాదులు అతివాదులు అని చదువుతారు కదా నేషనల్ మూమెంట్లో, అతివాదులలో ముఖ్యమైనటువంటి పర్సన్ బాలగంగాధర్ తిలక్ అండి. హోమ్ రూల్ మూమెంట్ను ఇండియాలో మీకు స్టార్ట్ చేయడము అనీబ్సెంట్తో పాటు ఆ హోమ్ రూల్ మూమెంట్కి చదువుతున్నప్పుడు మీరు ఈ తిలక్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటారు. మాండలే జైలుకు తరలిస్తారు బ్రిటిష్ వాళ్ళు తిలక్ను, రాజద్రోహం నేరం మోపి అన్నీ కూడా అనుభవించి మరి చాలా గొప్ప కృషి చేయడం వల్లనే తిలక్ని జాతి గుర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశపు తొలి స్వదేశీ హైడ్రోజన్ ఆధారిత రైలు పేరేమిటి? మీకు రీసెంట్గా నేను చెప్పిన జూలై 17, 2026 భారతదేశంలోని రైల్వే చరిత్రలో ఒక కొత్త శకం ఆరంభమైంది. అంటే ఇప్పటిదాకా మనము ఫస్ట్ అయితే డీజిల్ తోటి నడిపినాం రైళ్ళు, తర్వాత ఎలక్ట్రిసిటీ తోటి నడుపుతున్నాం, ఇప్పుడు హైడ్రోజన్ తోటి నడపబోతున్నాం. మీకు పర్యావరణానికి హాని కలిగించినటువంటి ఫ్యూయల్ హైడ్రోజన్ అండి. మనము ఈ హైడ్రోజన్ని ఇంధనంగా వాడబోతున్నాం వివిధ రంగాలలో. దాన్ని ఇప్పుడు ఈ ట్రైన్స్ నడపడానికి ఫస్ట్ టైం మనం ఒక ట్రయల్ ఎక్స్ప్రెస్ అయితే నడిపినాం. ఆ రైలు పేరు నమో గ్రీన్ రైలు. కేవలం హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో ఇది నడుస్తుంది. దీన్ని తయారు చేసింది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేశారు. చాలామంది స్టూడెంట్స్ ఇది చదవలేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచిందో చదువుకున్నారు, జిందు టు సోనిఫట్, డేట్ గుర్తుపెట్టుకున్నారు, అన్నీ ఓకే. కానీ అది ఎవరు తయారు చేసిందో చదవలేదు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని తయారు చేసింది. ఇక్కడ ఫోకస్ చేయండి, నమో గ్రీన్ రైలు ఆ రైలు పేరు. క్వశ్చన్ నెంబర్ 5, 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది? ఈ సినిమా రంగానికి సంబంధించి ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తూ ఉంటారండి. ఆస్కార్ అవార్డులని ప్రపంచవ్యాప్తంగా, దేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇండియాలో. సో జాతీయ చలనచిత్ర అవార్డు చాలా ముఖ్యమైనవి. 2024 కోసం ఇచ్చినటువంటి ఈ 72 జాతీయ చలనచిత్ర అవార్డులలో బెస్ట్ ఫిలిం ఆర్టికల్ 370 అండి. ఇది హిందీ. ఆర్టికల్ 370 అంటే మీకు అర్థం కావాలి, భారత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి ఆర్టికల్ 370, రైట్. ఆ ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. సో మరి ఆర్టికల్ 370 గురించి ఒక ఫిలిం అయితే వచ్చింది. దానికట మనకి ఉత్తమ చిత్రంగా అది ఎంపికైంది, గుర్తుంచుకోండి. ఇక ఉత్తమ నటులు వచ్చేసి ఇక్కడ మమ్ముట్టి, కార్తీక్, ఆర్యన్ అండి. ఉత్తమ నటి యామి గౌతమ్, ఆర్టికల్ 370. ఉత్తమ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి. ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఇవి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల వార్తల్లోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ, దీన్ని మనం సిజేపి అంటున్నాం కదా, దీని వ్యవస్థాపకుడు ఎవరు? రీసెంట్గా న్యూస్లో ఉందండి, బర్నింగ్ ఇష్యూ ఇది. నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో పేపర్ లీక్ కావడాన్ని ప్రశ్నిస్తూ వేలాదిగా విద్యార్థులు ఢిల్లీలో మరి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని మరి రాజీనామా చేయడము, కొత్త విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయడం, ఇదంతా కూడా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది ఇండియాలో. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే నేతృత్వంలో ఇది స్థాపించబడింది. 2026 మే 16న మనకు అభిజిత్ దీప్కే దీన్ని సోషల్ మీడియా వేదికగా స్టార్ట్ చేయడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు అయితే ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదంతా మీరు రోజు పేపర్లో చూస్తున్నారు, డెఫినెట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఇన్స్టిట్యూట్ అని ఉండాలండి. సో ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది, ముఖ్యమైన సంస్థలు, వాటి కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నాను. సో ఇది మనకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉందండి, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ఉందండి. ఇది మనకు ఐసిఆర్ వాళ్ళది పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని గతంలో చాలాసార్లు ప్రశ్న కూడా ఉంది. ఇది కూడా సిమ్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ రైల్వే పితామహుడు ఎవరు? రైట్. ప్రపంచంలో మనకి ఫాదర్ ఆఫ్ రైల్వే అని వరల్డ్లో ఎవరిని పిలుస్తారంటే స్టీఫెన్సన్ని పిలుస్తారు. రీజన్ ఏంటంటే తొలి రైల్ ఇంజన్ ఆవిష్కర్తగా మనకు స్టీఫెన్సన్ని గుర్తిస్తున్నారు. 1814లోనే ప్రపంచంలో మొట్టమొదటి ట్రైన్ కూడా అక్కడ మనకు ఇంగ్లాండ్లోనే నడిచిందని గుర్తుంచుకోండి. సో మరి స్టీఫెన్సన్ అయితే ప్రపంచ రైల్వే పితామహుడుగా భావిస్తున్నారు. ఇక భారతదేశంలో రైల్వే పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే లార్డ్ డల్హౌసీని పిలుస్తారండి, బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయన ఉన్నప్పుడే, ఈయన కాలంలోనే 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో ముంబై టు థానే మొట్టమొదటి ట్రైన్ అయితే నడిచింది. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9,
2025-26 నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు ఎంత? రీసెంట్గా వచ్చిన అఫీషియల్ డాటా ప్రకారము 2025-26 నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు వచ్చేసి మనకి 201.17 లక్షల కోట్లండి. గుర్తుంచుకోండి, ఇలాంటి కరెంట్ ఎకానమీ కింద చదువుకోవాలి ఇవి. లాస్ట్ క్వశ్చన్, కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రి ఎవరు? రీసెంట్గా మనకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషిని కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రి బాధ్యతలు అయితే ఇచ్చింది. రీసెంట్ ఇష్యూ ఒకటి బర్నింగ్ ఇష్యూ, అలాంటి క్లిష్టతర పరిస్థితులలో ఈ శాఖను తీసుకుంటున్నాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో మామూలు పరిస్థితులలో ఒక మినిస్టర్ అపాయింట్ అయితే అది వేరే ఇష్యూ, కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రిగా వస్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రహ్లాద్ జోషి 2004 నుంచి కర్ణాటకలోని ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఇప్పటికే ఆల్రెడీ కేంద్రంలో మినిస్టర్గా ఉన్నాడు ప్రహ్లాద్ జోషి. అంటే తన కింద ఉన్న శాఖలు ఏంటి అంటే మనకి కన్జ్యూమర్ అఫైర్స్ ఉంది, ఇప్పటికే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అతనే చూస్తున్నాడు, అదేవిధంగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా అతనే చూస్తున్నాడు. తాజాగా కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు కూడా ప్రహ్లాద్ జోషి చేతుల్లోకి వచ్చినాయి. కాబట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయవచ్చు. ఈ క్రింది వానిలో ఏ శాఖను పర్యవేక్షించడం లేదు, లేదా ప్రహ్లాద్ జోషి పరిధిలో ఉన్నటువంటి శాఖలను గుర్తించండి. ఎందుకంటే మీకు ఎగ్జామినర్ స్టూడెంట్ యొక్క ఓవరాల్ ప్రిపరేషన్ టెస్ట్ చేస్తాడు, సబ్జెక్ట్ మీద ఉన్న కమాండింగ్ టెస్ట్ చేస్తాడు. ఒక్క బిట్టు, ఒక్క ప్రశ్న, ఒక్క ఆన్సర్ కాదండి. నేను ఊరికనే ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఓవరాల్ 360 అరౌండ్ 360 కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు 360 డిగ్రీల యాంగిల్లో మీరు ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ వీడియోస్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మరి వీడియో నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.